సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. వాన బీభత్సానికి వరంగల్ నగరం అతలాకుతలమైంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయడంతో పాటు హన్మకొండ 100 ఫీట్ రోడ్లో నిన్న జరిగిన డ్యామేజ్ పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండ 100 ఫీట్ రోడ్ నుండి మా ప్రతినిధి రమణ మరింత సమాచారం అందిస్తారు. రమణ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అరుణ, మనం ప్రస్తుతం 100 ఫీట్ రోడ్లో ఉన్నాము. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ చౌరస్తా నుంచి కాజీపేట వెళ్ళే రోడ్లో ఉన్నాము. అయితే 100 ఫీట్ రోడ్లో మనము ఎట్లా మొత్తం ధ్వంసమైంది అనేది చూడొచ్చు. రోడ్స్ అన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయాయి. ఒక విలయం అనేది ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా మనం 100 ఫీట్ రోడ్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెనుకకు మనం చూపిస్తే కనుక ఒక్కసారి కెమెరా ప్యాన్ చేసి ప్రగతి నగర్ కాలనీ కనిపిస్తుంది. ఆ ప్రగతి నగర్ కాలనీ బ్యాక్ సైడ్లో గోపాల్పూర్ ఊర చెరువు ఉంటుంది. దాన్ని ఆనుకొనే వడ్డేపల్లి చెరువు ఉంటుంది. గొలుసుకట్టు చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం నిన్నటి వర్షానికి నిండిపోయి మత్తడి దూకి కేవలం గండి పడ్డప్పుడో లేకపోతే ఒకవేళ చెరువు తెగితేనో జరిగే ప్రమాదాన్ని మనం కనీసం అంచనా కూడా వేయలేము. కేవలం మత్తడి నీటితోనే మొత్తం ఇంత ప్రమాదం సంభవించింది. మొత్తం ఎక్కడికక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ ప్రాంతంలో గల్లంతయ్యారు. రిటైర్డ్ అయ్యి శ్రీనివాస్తో పాటుగా అనిల్ అనే వ్యక్తి కూడా గల్లంత అయిపోయారు. మొత్తంగా ఇది కనీవిని ఎరగని విధ్వంసం. గతంలో 2023లో అదేవిధంగా 2022లో కూడా ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి విధ్వంసము విలయము చూశారు ఈ వరంగల్ జనం. అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక హన్మకొండలో చాలా మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పూర్తిగా ఏరియల్ సర్వే చేయనున్నారు. మొత్తంగా వరంగల్తో పాటుగా అటు ఉస్నాబాద్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతినడంతో మొత్తంగా ఏరియల్ సర్వే చేసి ఒక సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించడంతో పాటుగా ఇక్కడ 100 ఫీట్ రోడ్ కూడా ఆయన వచ్చి మొత్తం లైవ్గా సమీక్షించనున్నారు, పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో నేను మీకు కొన్ని విజువల్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఇటు పక్కన మనం చూడవచ్చు బాధిత జనము ఇళ్లలోకి నీళ్లు నిన్న వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది పడ్డారు అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. మొత్తం పిల్లలకు సంబంధించి పూర్తిగా ఇక్కడ బుక్స్ అన్నీ కూడా తడిసిపోయాయి. వీటన్నీ కూడా ఆరపెట్టుకున్నారు. మొత్తం వాళ్ళ సామాన్లన్నీ కూడా బజార్లో బయటకు వచ్చిన పరిస్థితి. సో దీనిపైన ఎట్లాంటి సమీక్ష చేస్తారు? ముఖ్యంగా వరంగల్ నగరము డక్ట్ అండ్ అదేవిధంగా డ్రైన్స్కి సంబంధించి పూర్తిగా కబ్జాలకు గురైన నాళాలు అనేది ఒక ఆరోపణ కూడా ఉన్న నేపథ్యంలో ఇలాంటి అంశాలను ఎట్లా పరిశీలించనున్నారు? ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశంలో ఎలాంటి పరిహారం ప్రకటించబోతున్నారు? అది మొత్తంగా ఊరటగా లభిస్తుందా? అందరికీ కొంత సాయం అందే అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా ఇప్పటికే పంట కూడా పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులంతా కూడా లబోదీపమంటున్నారు. పంటలు కోతకొచ్చే కాలంలో మొత్తంగా వరిచేలు ఒదిగిపోయినాయి. పత్తి పంటకు భారీ నష్టం ఏర్పడింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి పంటకు ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి డ్రైన్లో చూస్తే కనుక మనకి ఇప్పటికీ కూడా ఉధృతంగా వాటరు ప్రవాహం కనిపిస్తుంది. మొన్న 2 రోజుల తర్వాత కూడా మనకు డ్రైన్లో అలాంటి ప్రవాహం కనిపిస్తుంది అని ఖచ్చితంగా మనకు 2 రోజుల క్రితం వర్షం కురిసిన రోజు ఇదంతా కూడా అసలు పూర్తిగా ఈ ప్రాంతమే కనిపించని దృశ్యాలు ఇక్కడ ఆవిష్కృతమయ్యాయి. మొత్తంగా ఒక విలయము విధ్వంసం అనేది వరంగల్ నగరాన్ని ఒక కుదిపింది. ముఖ్యంగా హన్మకొండ వరంగల్ నగరాలన్నీ కూడా ఇప్పుడు వరద పోయింది, కానీ ఇప్పుడు బురద మిగిలింది. ఇదంతా కూడా ఎట్లా రికవరీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ బాధిత జనం ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు పరిస్థితులు మనకు హన్మకొండ వరంగల్లో కనిపిస్తున్నాయి. అరుణ. ఓకే రమణ, థ్యాంక్ యూ.